మీరు మూర్తి గారిని కనుక్కొని చెప్పండి. సరే సార్, తప్పకుండా. ఈ సంబంధమైనా ఓకే అయితే బాగుంటుంది. అన్నయ్య ఎలా ఉన్నారు? వదిన వాళ్ళు రాలేదా? నేను బాగున్నానమ్మా, వాళ్ళు రాలేదు. మీరు బాగున్నారా? కూర్చో. ఏం లేదమ్మా, మా పెద్దోడికి సంబంధం గురించి మాట్లాడడానికి మీడియేటర్ ఇక్కడికి రమ్మంటే వచ్చాను. హో, అయితే ఇంకేంటి, త్వరలోనే పెళ్లి భోజనాలు పెట్టేస్తున్నారు. ఏంటోనమ్మా, మా వాడికి మంచి కంపెనీలో ఉద్యోగం. నీకు తెలుసు కదా, మాకు ఊళ్ళో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఓకే అంటున్నారు, కానీ హైదరాబాద్లో సొంతిల్లు లేదు అని ఆగిపోతున్నారు. మాకైతే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది. కరెక్టే కదన్నయ్య, ఎప్పటికైనా మనకంటూ ఓన్ ఫ్లాట్ ఉండాల్సిందే. అలా అని వెయిట్ చేస్తూ పోతే ఇయర్కి ల్యాండ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. ఎప్పుడో కొనాల్సిందేదో ఇప్పుడే కొంటే కనీసం మన పిల్లల ఫ్యూచర్ అయినా బాగుంటుంది. నిజమేనమ్మా, కానీ అన్ని డబ్బులు పెడుతున్నప్పుడు అన్ని విధాలుగా బాగుండాలి కదా, అదే ఆలోచిస్తున్నాను. కానీ అలాంటి ఫ్లాట్ దొరకట్లేదు. అయ్యో అన్నయ్య, రీసెంట్గా మా ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు గట్కేసర్కి దగ్గరలో సచిన్ ఇండియా ఒడిసీలో ఇండిపెండెంట్ హౌస్ కొన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? కేవలం 99 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఉంది. పిల్లల చదువు కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా క్లబ్ హౌస్, వాకింగ్ ఏరియాస్, కిడ్స్ ప్లే గ్రౌండ్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. పొల్యూషన్ లేని పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందన్నయ్య. ఇండిపెండెంట్ హౌస్ తో పాటు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారా? అయితే వెంటనే బావగారిని తీసుకెళ్లి కొనేద్దాం. సరే అన్నయ్య, ఇప్పటి ఓన్ ఫ్లాట్ కాదు, ఓన్ ఇండిపెండెంట్ హౌస్ ఉందని చెప్పండి. సంబంధం ఎందుకు ఒప్పుకోరో చూద్దాం.